హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనము డిహెచ్సిపి టూల్ ద్వారా కస్టమర్కి ఇంటర్నెట్ ఎలా ఇవ్వాలనేది అయితే తెలుసుకున్నాము. ఈరోజు మనము స్టాటిక్ ఐపీ ద్వారా ఇంటర్నెట్ని ఎలా ఇవ్వాలి అనేది అయితే తెలుసుకున్నాము. మైక్రోటిక్ సర్వర్లో యూజర్స్కి స్టాటిక్ ఐపీ ద్వారా ఇంటర్నెట్ ఎలా ఇవ్వాలి అనేది అయితే ఈరోజు వీడియో అనమాట. సో దానికోసం మనం మైక్రోటిక్ని అయితే లాగిన్ చేసిన తర్వాత ఫస్ట్ మనము ఐపీ అడ్రస్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఐపీ అడ్రస్ని యాడ్ చేసుకోవడానికి ఐపీలోకి అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ అడ్రసెస్ అని ఉంది కదా, దీని అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం అక్కడ ఐపీ అడ్రస్ అనేది అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో మనం ఇప్పుడు టెస్టింగ్ పర్పస్లో ఒక స్టాటిక్ ఐపీని ఇద్దాం కాబట్టి ఇప్పుడు నేను టెస్టింగ్ విత్ స్టాటిక్ ఐపీ అనేది అయితే నేమ్ అయితే ఇస్తాను. దానికోసం ఫస్ట్ నేను ఐపీ అడ్రస్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఐపీ అడ్రస్ వచ్చేసి నేను 79.89.99.1/24 చేసి ఇంటర్ఫేస్ అయితే 5 అనేది అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నాకు 5 అనే ఇంటర్ఫేస్ ఖాళీ ఉంది కాబట్టి నేను 5 అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. లేదు మీకు ఇంకా వేరే ఇంటర్ఫేస్ కానీ ఖాళీ ఉంటే మీరు చేసే రోటర్లో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లై అయితే క్లిక్ చేయాలి. ఓకే, సో మనకి నెట్వర్క్ అనేది అయితే ఒకటి యాడ్ అయింది అనమాట. ఒక ఐపీ పూల్ అనేది అయితే యాడ్ అయింది. దీనికి మనము నోట్స్ ఆర్ కామెంట్ అనేది అయితే రాసుకుందాము. టెస్టింగ్ మనం క్యాపిటల్ లెటర్స్లో రాద్దాము, మీకు ఐడెంటిఫై కనపడుతుంది అనమాట పెద్ద అక్షరాల్లో. టెస్టింగ్ విత్ స్టాటిక్ ఐపీ. ఓకే ఓకే క్లిక్ చేద్దాము, అప్లై కొట్టేద్దాం. ఓకే, మనం రాసింది కింద ఉంటుంది చూద్దాం. ఇదిగోండి, టెస్టింగ్ విత్ స్టాటిక్ ఐపీ. సో ఫస్ట్ ఇలా అయితే ఐపీ అడ్రస్ని అయితే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఐపీ అడ్రస్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము హాట్స్పాట్ కాన్ఫిగరేషన్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, హాట్స్పాట్ కాన్ఫిగరేషన్ చేయడానికి ఏం లేదండి, ఆప్షను ఇక్కడ ఐపీలోకి వచ్చేసిన తర్వాత హాట్స్పాట్ ఉంది చూసారా, పైన ఫైర్ వాల్ కింద హాట్స్పాట్ అని ఉంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేయాలి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ హాట్స్పాట్లో ఇలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మనము ఫస్ట్ సర్వర్స్లోకి అయితే వద్దాము. ఓకే, సర్వర్స్లోకి వచ్చిన తర్వాత హాట్స్పాట్ సెటప్ అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హాట్స్పాట్ సెటప్లో ఇక్కడ హాట్స్పాట్ ఇంటర్ఫేస్ అని అయితే అడుగుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం ఐపీ పూల్ ఎయిదర్ 5కి ఇచ్చాం కాబట్టి 5 అనే ఇంటర్ఫేస్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయగానే మనం ఇందాక ఐపీ ఇంటర్ఫేస్ మీద అయితే ఏదైతే ఐపీ ఇచ్చామో ఆ ఐపీకి సంబంధించిన నెట్వర్క్ అనేది ఇక్కడ చూపిస్తుంది అంట, అంటే మాస్క్ రూటింగ్ అనేది అయితే అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అనేది క్లిక్ చేద్దాం. తర్వాత ఆ స్టాటిక్ ఆ పూల్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు యూజ్ చేసుకోవచ్చు ఐపీలు అనేది అయితే ఇక్కడ కనబడుతుంది, అడ్రస్ ఆఫ్ పూల్ ఆఫ్ నెట్వర్క్ అనేది. సో మనకి కావాలంటే నోట్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఇదైతే మనకి కనపడుతుంది అనమాట, అంటే మనము 2 దగ్గర నుంచి 254 వరకు అయితే వాడుకోవచ్చు. ఓకే ఓకే, నెక్స్ట్ క్లిక్ చేద్దాం. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత సర్టిఫికేట్ అడుగుతుంది, ఇది నన్ను ఉంచేయండి, ప్రాబ్లమే లేదు. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. ఎస్ఎంటీపీ సర్వర్ మీకు ఒకవేళ ఎస్ఎంటీపీ సర్వర్ మీకు ఉంటే దాన్ని పెట్టుకోవచ్చు, లేకపోతే దీన్ని 00 ఉంచేయండి, దీనికి ఇబ్బంది ఏం లేదు. తర్వాత డిఎన్ఎస్ సర్వర్స్ అనమాట. డిఎన్ఎస్ సర్వర్స్ మీ దగ్గర ఆల్రెడీ ఒక డిఎన్ఎస్ సర్వర్ లేదా మీరు ఒక ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర నుంచి తీసుకుంటున్నారనుకోండి, వాళ్ళ దగ్గర డిఎన్ఎస్ ఉంటుంది కాబట్టి ఆ డిఎన్ఎస్ నైనా ఇక్కడ ఇవ్వచ్చు, లేదంటే పబ్లిక్ డిఎన్ఎస్ నైనా వాడుకోవచ్చు. సో నేను పబ్లిక్ డిఎన్ఎస్ని అయితే ఇచ్చేస్తున్నాను టెస్టింగ్ పర్పస్ కాబట్టి. నెక్స్ట్ క్లిక్ చేయండి. డిఎన్ఎస్ నేమ్ అనేది ఏంటంటే జస్ట్ లాగిన్ పేజ్లో రీడైరెక్ట్ అవ్వడానికి అనమాట. సో మనం ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఆల్ఫా టెస్టింగ్.com అని ఒక డిఎన్ఎస్ నేమ్ అయితే ఇచ్చాను, లోకల్ హాట్స్పాట్ సర్వర్ నేమ్ అనమాట. ఓకే, ఇచ్చి నెక్స్ట్ అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మనకి ఏమైంది, సెటప్ హ్యాస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే ఓకే క్లిక్ చేద్దాం. ఓకే, సో నాకు హాట్స్పాట్ కాన్ఫిగరేషన్ అయితే అయిపోయింది. ఓకే, ఇక్కడ హాట్స్పాట్ కాన్ఫిగరేషన్ అయిన తర్వాత దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే దీన్ని క్లిక్ చేసి అడ్రస్ పర్ మ్యాక్ అని ఉంది కదా, ఇదైతే 1 పెట్టుకోండి. 1 పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒక ఐపీ మీద ఒక అడ్రస్ని మాత్రమే అలో చేస్తుంది. అది లేకుండా 2 పెట్టారనుకోండి, ఒక ఐపీ మీద 2 సిస్టమ్స్ని అలో చేస్తుంది. ఓకే, అంటే ఇది డిస్కనెక్ట్ అయినప్పుడు అది కనెక్ట్ అయిన ఏదైనా ఎట్ ఏ టైం ఒకదాన్ని అలో చేస్తుంది, కానీ 2 సిస్టమ్స్లో వాడుకోవచ్చు అనమాట మ్యాక్. సో అలా అయితే దీన్ని వాడుకోవచ్చు. సో నేను అడ్రస్ పర్ మ్యాక్ అనేది 1 అయితే ఇచ్చాను, అప్లై అయితే క్లిక్ చేశాను. ఓకే, సో ఇక్కడికి హాట్స్పాట్ కాన్ఫిగరేషన్ అయితే అయిపోయింది. దీని తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఐపీ బైండింగ్స్లోకి అయితే రావాల్సి వస్తుంది. ఓకే, ఐపీ బైండింగ్స్లోకి వచ్చిన తర్వాత
మనము ఇక్కడ అడ్రస్ అనేది అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఏం ఇవ్వాలి, మనం టెస్టింగ్ ఐపీ అడ్రస్ ఇచ్చాం కదా ఇంతకుముందు, ఇది సో ఇక్కడ ఐపీ బైండింగ్స్లో ఇలా ఉంటుంది. మనం ఏం చేద్దాం అంటే +ML చేసి ఇక్కడ అడ్రస్ దగ్గర అయితే ఇచ్చేద్దాం. ఓకే, చూడండి, 798999.0/24 అడ్రస్ ఇది ఇచ్చాను. సో సర్వర్ అనేది మీరు ఆన్లైన్లో పెట్టుకోవచ్చు, లేదా మీరు ఏదైనా హాట్స్పాట్ చేశారో దానికైతే పెట్టుకోవచ్చు. ఇది చాయిస్ అనమాట. డెడికేటెడ్గా ఓన్లీ దీని ఒక్కదానికి పని చేయాలంటే హాట్స్పాట్ 1 పెట్టుకోండి, లేదా ఆ ఇంటర్ఫేస్లో ఏమీ లేవంటే ఆల్ అనేది అయితే పెట్టుకోండి. ఇక్కడ ఆప్షన్ ఏంటంటే బ్లాక్డ్ అంటే ఇంటర్నెట్ పూల్ మొత్తానికి ఇంటర్నెట్ అనేది అయితే యాక్సెస్ ఆగిపోతుంది అనమాట. బైపాస్ పెట్టాను అనుకోండి, మీకు రేడియస్ సర్వర్తో సంబంధం లేకుండా ఇంటర్నెట్ అయితే యూజ్ అవుతుంది. అంటే మనం మైక్రోటిక్లో మాన్యువల్గా అయితే క్యూ రాసుకోవచ్చు. ఓకే, రెగ్యులర్ అని పెట్టారనుకోండి, త్రూ రేడియస్ ద్వారా అథెంటికేషన్ అయిన యూజర్స్ మాత్రమే ఇంటర్నెట్ అనేది అయితే యాక్సెస్ వస్తుంది. సో మనం టెస్టింగ్ పర్పస్ కాబట్టి బైపాస్ అని ఇచ్చేద్దాము. ఒకవేళ మీకు రేడియస్ ఉందనుకోండి, రేడియస్ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత దీని అయితే రెగ్యులర్ పెట్టుకుంటే రేడియస్ మీద అయితే అథెంటికేషన్ అవుతారు. సో నేను టెస్టింగ్ పర్పస్లో బైపాస్ అని పెట్టేశాను, అప్లై అయితే క్లిక్ చేశాను. ఓకే, ఇప్పుడు మనము క్లయింట్ ఎండ్లోకి వచ్చేసి, అంటే మన కస్టమర్ ఎండ్లో ఎయిదర్ 5 నుంచి కనెక్ట్ చేసుకొని ఐపీ అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. ఏ ఐపీ పెట్టుకోవాలి, 79, 89, 99, 2 దగ్గర నుంచి 254 వరకు మధ్యలో ఏ ఐపీ అయినా పెట్టుకోవచ్చు. పెట్టేసుకొని మనం ఇంటర్నెట్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం తెలుసుకుంది ఏంటంటే ఐపీ అడ్రస్ని యాడ్ చేసి ఆ ఐపీ అడ్రస్ని స్టాటిక్ ఐపీ మోడ్ ద్వారా కస్టమర్కి ఎలా ఇంటర్నెట్ ఇవ్వాలనేది అయితే ఈరోజు తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో PPPని ఎలా కాన్ఫిగరేషన్ చేయాలనేది అయితే తెలుసుకున్నాము. సో ఈ వీడియో కన్నా మీకు అర్థమవుతుంది అంటే మా ఛానల్ అయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ గురించి టెక్నికల్ అప్డేట్స్ ఎక్కువగా ఫాలో అవ్వాలనుకుంటే మా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మా ఛానల్లో ఉన్న ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామంది ఇంటర్నెట్ యూజర్స్ చాలా రకాలుగా అయితే బాధపడుతున్నారు. మైక్రోటిక్ కాన్ఫిగరేషన్స్ చాలామందికి తెలుగులో అవైలబుల్ లేదని. సో మనము ఇలా లైక్ చేయడం వల్ల మనలాంటి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకైతే మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. అండ్ సెకండ్ వచ్చేసి, మీకు దీనికి కాన్ఫిగరేషన్ చేసే టైంలో మీకు ఏదైనా డౌట్స్ వచ్చాయనుకోండి, డౌట్స్ని కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. తర్వాత ఈ మైక్రోటిక్ సంబంధించి సిరీస్ ఒక 10 వీడియోస్ అయిన తర్వాత ఒక లైవ్ సెషన్ అనేది మేము ప్లానింగ్లో ఉన్నాము. సో ఆ లైవ్ సెషన్లో ఏం జరుగుతుంది అంటే, మీకు ఒక లైవ్ రోటాన్ని మనం తీసుకొని దాంట్లో ప్రతిదీ ఇప్పుడు మీరు ఏదైతే మీకు వీడియోలో ప్రజెంట్ వచ్చిందో ప్రతిదాన్ని మనం అక్కడ లైవ్లో యూజర్ని క్రియేట్ చేయడం, ఐపీ పూల్ని యాడ్ చేయడం మొత్తం చేసి దాన్ని టెస్టింగ్ కూడా చేయడం జరుగుతుంది. అది లైవ్ సెషన్ అనేది మేము ప్లాన్ చేస్తాము. సో ఇలా మన ఛానల్ అయితే మన మైక్రోటిక్ సర్వర్ గురించి, తర్వాత ఓఎల్టీస్ గురించి, తర్వాత ఓఎన్యూల్ గురించి, తర్వాత బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ యూజర్స్ కూడా ఉన్నారు టిప్లు, వాళ్ళకి ఎలా కాన్ఫిగరేషన్స్ చేయాలి, దాంట్లో ఎస్ఎన్ఎంపీలు ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి, అలా చాలా ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఈ ఛానల్లో ఉంది. సో మీరు ఆల్రెడీ కొత్తగా ఎవరైనా ఈ వీడియోస్ చూస్తున్నట్లయితే మా ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి చూడండి. మీకు మా వీడియోస్ కన్నా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి మరి కొంతమందికి అయితే మా ఛానల్ యొక్క నేమ్ని అయితే షేర్ చేయండి, మా ఛానల్ లింక్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.